మ్యామ్ వరుసగా ఒక 5-6 టైమ్స్ ఐవీఎఫ్ ఫెయిల్ అయిన వాళ్ళు మళ్ళీ ఐవీఎఫ్‌కి ట్రై చేస్తే యూజ్ ఏమైనా ఉంటుందంటారా? యెస్. డెఫినెట్‌లీ. సో, ఐవీఎఫ్ అన్ని సార్లు ఎందుకు ఫెయిల్ అయింది అనేది ముందు మనం ఇన్వెస్టిగేట్ చేస్తాము. సో, కొన్ని కొన్ని ఎంటిటీస్ ఉంటాయి. అంటే ఎంబ్రియో జన్యుపరంగా నార్మల్‌గా ఉండాలి. అండ్ గర్భసంచి లోపల అతుక్కోవడానికి అనుకూలంగా ఉండాలి. సో, దీనికి సంబంధించి కొన్ని ఎక్స్‌ట్రా అడిషనల్ టెస్ట్‌లనేవి చేస్తాము. అండ్ నార్మల్ యూప్లాయిడ్ అంటే జెనెటికల్లీ నార్మల్ ఎంబ్రియోని సెలెక్ట్ చేసి కొన్ని అడిషనల్ మెడికేషన్స్ వాడి మనం ట్రై చేస్తే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో, అన్ని ఐవీఎఫ్స్ ఫెయిల్ అయినా కూడా నిరాశ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ చేశారు? దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఏంటి? ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేసి మీరు ఆ ట్రీట్మెంట్ తీసుకున్నారు? తర్వాత ఎటువంటి మెడిసిన్స్ వాడారు? ఇవన్నీ కూడా మేము డీటెయిల్‌గా ఎగ్జామిన్ చేసి చూసి నెక్స్ట్ మీకు ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చెప్తాం. సో, హోప్ లూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు.